ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ భారతదేశం తప్ప ఓకే. మిగిలిన అన్ని దేశాల్లో కూడా ఎవరు కూడా జ్యోతిష్యం తప్ప అనక ఎవరు జ్యోతిష్యం జోలికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరండి? వెళ్తారా? వెళ్తారు. అమెరికాలో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనకి ప్రపంచం మొత్తం మీద కుబేరుని తీసుకోండి, ఎలన్ మస్క్ ఉన్నారు. ఆయన జ్యోతిష్యం ఏం చూసుకుంటాడు? ఉంటుంది. ఆయన ఏం చూసుకోడు కదా. చూసుకుంటాడు. ఆయన ఎట్లా చూసుకుంటాడు జ్యోతిష్యం? వాళ్ళు ఆయన బిలీవ్ చేసేది ఆయన వర్క్ నేను చూసుకుంటాడు. తప్పది. అమెరికాలో కూడా న్యూమరాలజీ, గ్రాఫాలజీ అని ఇంకేదో అని చాలా రకాలు ఉన్నాయండి. న్యూమరాలజీ ఉంటాయి. భావాలు కూడా వాళ్ళకి నచ్చిన అది కూడా. వాళ్ళు ఆస్ట్రాలజీ ఎట్లా ఫాలో అవుతున్నారు అసలు? ఫాలో అని కాదు, కాలాన్ని ఫాలో అవుతారండి వాళ్ళు. వాళ్ళ గుణితాలు ఉంటాయి, ఆ లెక్కలు ఫాలో. అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు, అంటే బ్రిటిష్ వాళ్ళు అన్ని తీసుకెళ్ళారు. చాలా మట్టుకు పోయినాయి కదా మని. అవును, చాలా మట్టుకు. అవును, చూసాను నేను కూడా పెట్టారు. చాలా మట్టుకు పోయినాయి. ఆ పోయిన దానిలోకి వెళ్ళే విభజించిన పాటలైన బాపతియే చాలా మట్టుకు వాడుకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు అగస్త్య మహాముని ఉన్నాడు. అవును, అగస్త్య మహాముని చాలా గొప్పోడు. అవును, సముద్రాన్నే ఒక బుక్కలో పీల్చిన మహాజ్ఞాని. అవును, కాబట్టి ఆయనే ఈ కలియుగం ఆయుష్ ఎంత? 4,300 4,332 సంవత్సరాలు. ఎట్లయితుంది? ఇప్పుడు మనకి శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పి ఇప్పటికి 5,000 సంవత్సరాలు, అంటే చెప్పి వాళ్ళు పుట్టి కాదు, చెప్పి ఇప్పటికీ ఒక 5,000 సంవత్సరాలు అని చెప్పేసి మనకి చాలామంది కూడా స్టేజ్ల మీద చెప్తే విన్నాను నేను చాలామంది. ఇప్పుడు మన 4,000 సంవత్సరాలు అయిపోవాలి కదా. అయిపోలే వాళ్ళు అంటే. అవును, అక్కడ వాళ్ళ 5,000 సంవత్సరాలు అంటే ఎప్పుడండి? 4,000 సంవత్సరాలు అన్నారు కదా మీరు. ఇంకా ఉంది కదా మనకి. ఇప్పుడు 2,000 సంవత్సరాలు కదా ఇది. ఇప్పుడు 2,000 సంవత్సరాలు మీరు జీసస్ పుట్టిన దగ్గర నుంచి చెప్తున్నారు. నేను అనేది కలియుగం మీరు అన్నట్టు కాదు. కలియుగం అదే సార్. కలియుగం ఎప్పుడైతే మనకి వీళ్ళు అయిపోతుందో, కురుక్షేత్రం మొత్తం అయిపోయి పాండవులు కూడా వెళ్ళిపోతారో, పరీక్షిత్ మహారాజు కూడా చనిపోతాడో, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే దాదాపు అది ఒక 5,000 సంవత్సరాలు, అంటే అది అయిపోయి ఒక 5,000 సంవత్సరాలు అయి ఉంటుంది కదా. అవును. మరి 4,000 సంవత్సరాలు అంటే ఎట్లా నమ్మాలి? కలియుగం అండి. కలియుగం వయస్సు, ఆయుష్, కలియుగం యొక్క ఆయుష్ అంటే ఇంకో 2,000 సంవత్సరాల తర్వాత కలియుగం అంతం అయిపోతుందా? కంపల్సరీ. మరి ద్వాపర యుగం ఎన్ని సంవత్సరాలు? 8,301. ఇదేన్ని వేసి చేసుకొని చెప్తున్నారు మీరు? ఏది? కాలచక్రం. ఏ కాలచక్రంలో? కాలచక్రాన్ని వేరు చేసుకొని చెప్తామండి. మరి త్రేతాయుగం ఎంత? ఎన్ని సంవత్సరాలు చెప్తానండి? త్రేతాయుగం యొక్క వయసు ఎంత? దేవతలకు మనకు ఒక 60 సంవత్సరాలు అయితే వాళ్ళకు 1 సంవత్సరం అండి. వాళ్ళకు 1 సంవత్సరం. దేవతలకు ఎన్నావా? మొత్తము కలి 4,032 సంవత్సరాలు. అదేమో సార్ నేను యాక్సెప్ట్ చేయలేను. అవునండి. త్రేతాయుగం వయసు ఎంత చెప్పండి? ఇది ద్వాపర యుగం వచ్చేసి 8,000. త్రేతాయుగం వయసు ఎంత? త్రేతాయుగం వయసు రాముడిది 12,096 సంవత్సరాలు. కాదు సార్, ఎట్లయితే సార్ 12,000 సంవత్సరాలు? దశరథ మహారాజు 8,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఒక నిమిషం అండి. 60 సంవత్సరాలకు 1 సంవత్సరం అండి. వాళ్ళు దేవతలు ఎట్లయితారు సార్? వాళ్ళు మనుషులే కదా సార్, వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకండి లెక్కలు, వాళ్ళ లెక్కల అంటే ఇప్పుడు 4,000 × 60 వేయాలి. అంతేనా? అంతే. ఇప్పుడు మన భాషలో లెక్కాలండి 4,000 × 60. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. అదే అండి, ఇప్పుడు కలియుగం అమ్మ జగన్మాత, ఈ జగత్తును సృష్టించిన జగన్మాత ఒక కనురెప్ప పాటు ఒక కాలం, అంటే మన జీవిత కాలం ఒకటి. అదేలేండి. అది అంటే ఇప్పుడు 4,000 × 60 వేయాలి. 60 వేయాలి, అప్పుడు వస్తుంది. ఓకే, అప్పుడు యాక్సెప్ట్ చేసి. అది నేను చెప్పేది. అది మీరు దేవతల కంటే అంటే అదేలేండి, వీళ్ళు మానవులే కదా, మానవులాగా పుట్టారు కదా అని చెప్పేసి నేను క్యాలిక్యులేషన్కి వచ్చాను. అది అంటే ఇప్పుడు 4,000 × 60 వేస్తే అప్పుడు వస్తుంది. వాళ్ళకి ఏంటంటే మనకి ఈ విధంగా జరుగుతుంది కదా, మనకి ఇదే ఎక్కువ. కానీ వాళ్ళకి ఏంటంటే మన 60 సంవత్సరాలు అయితే వాళ్ళకు 1 సంవత్సరం. అదే జగన్మాతకు కనురెప్ప కాలంలో 1 కాలం మనది, అంతే. అట్లా ఆ విధంగా శివునికి 1 లెక్క ఉంటుంది, విష్ణుమూర్తికి 1 లెక్క ఉంటుంది, బ్రహ్మ లెక్క ఉంటుంది. కలియుగం ఆయుష్యే తక్కువ. త్రేతాయుగం, ద్వాపర యుగం,
కృతయుగం ఇలాంటి వాటి వయసు చాలా ఎక్కువ. యూనో అప్పటి ఉన్న ధర్మం ఇప్పుడు ఉందా? లేదు, ఒంటి పాదం మీద ఉంది. ఒంటిపాదం మీద ఉంది. బ్రహ్మం గారు ఒక మాట చెప్పాడు, యూనో మా యాగంటిలో అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అవును, అది మనం సాక్ష్యం చూస్తున్నాం. అంటే దానికి పెరిగే స్టోన్స్ ఉంటాయి, దాన్ని తీసుకొచ్చి చేశారని చెప్పేసి అంటారు అందరు. పెరిగే స్టోన్స్ ఎట్లుంటాయండి నాకు తెలియదు, కానీ కొన్ని కొన్ని ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు నీళ్ళలో తేలే స్టోన్స్ ఎలా ఉన్నాయి అవి కూడా అలాగే అది నీళ్ళల్లో స్టోన్స్ వేరే తేలే అట్లా కాదండి. అది తీసుకొచ్చి పెట్టింది కాదు, ఆ గుడిని అలా చెక్కారు. ఓకే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవును, తీసుకొచ్చి పెట్టింది వేరే ఉంటది, అది ఏకశిలపై చెక్కింది వేరే ఉంటది. అవును, అది ఏకశిల చెక్కింది, అది అక్కడ రాయినే ఆ విధంగా చిన్నగా ఎక్కిన బాపద్ది అది. కలియుగంలో మరి నందీశ్వరుడు లేచి రంకి వేస్తే ఆ అరుపుకే చచ్చిపోతారు అందరు. అరుపుకే అది ప్రళయం వస్తుందట ఒక్కటి. దానికి నిలువెత్తు అర్థం ఏంటంటే అది పెరుగుతుంది. సైంటిస్టులు కూడా దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఒకటి మొన్న విజయవాడలో వచ్చిన వరదలు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు నీళ్ళను విడుదల చేసి అవన్నీ వేసి ఉండకపోతే మొన్నటిసారి వచ్చిన వరదలకు అమ్మవారికి ఇక్కడ దాకా వచ్చు, అక్కడ దాకా అదే బ్యారేజ్ దాకా వచ్చినాయి. అవును, అర్థమైందా? అవును, అలాంటి వరదలే అమ్మవారి ముక్కు ఇంకా రావాలి, ఇంకా ప్రళయం రావాలి. అలాంటివి వచ్చినప్పుడు ముక్కు పుడకం దాకినప్పుడు కూడా ప్రళయం. ముక్కు పుడకలు అంటే అసలు అది ఇక ఉండదు ఇక. అవును, అంతే. ఇంకో విషయం ఏంటంటే హంపీలో ఒక శివాలయం ఉందండి. చూడండి, కాలానికి ఒక శివుడు, ఎప్పుడు అది స్టార్టింగ్లో ఉన్న శివుడు ధర్మానికి ఒకటి వేయిందండి. ధర్మానికి ఒక చొప్పున వేయింది పిల్లరు. అక్కడ ఒకటే పిల్లర్ ఉంది, ఇప్పుడు ఒకటే పిల్లరు, అది కూడా వంగి ఉందండి. దాని మీద ఆగి ఉంది. అది అయిపోతుంది. అది పడిపోయింది అనుకోండి, ప్రళయం వచ్చినట్టే. ఇప్పుడు ఎందుకు సార్? అది కూడా మన దేవుడే పడిపోయేటట్టు చేయొచ్చు కదా. ఎవరు? దేవుడే పడిపోయేటట్టు చేయొచ్చు. కాలానికి ఇప్పుడు ఎవరికి కూడా ఇప్పుడు అందరూ కూడా ఒక విషయం చెప్తానండి. నాకు తెలిసినంత మట్టుకు ఈ సృష్టిలో నాకు తెలిసి ఏ గురువైనా మంచి గురువులు, చెడోళ్ళు కాదు. రాక్షసులు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు అనేది రెండు భాగాలు ఉంటారు ఎక్కడనైనా, ఎప్పుడైనా, ఏ దేశంలోనైనా, మన దేశంలోనైనా. చెడు ఉన్న కాడ మంచి ఉంటుంది, మంచి ఉన్న కాడనే చెడు ఉంటుంది. మంచి ఎట్లా ఏర్పడాలి? చెడు ఉన్నప్పుడే మంచి ఏర్పడుతుంది. అవును, మంచి ఉన్నప్పుడు చెడు ఏర్పడుతుంది. అవును. కాబట్టి ఈ రెండు కోణాలు. కాబట్టి సృష్టికి విరుద్ధంగా ఎవరు పోరండి. దేవుళ్ళే చేతి అయిపోతుంది కదా అంటే. దేవుళ్ళు పరిపాలన తీసుకునేటప్పుడు దేవుళ్ళ దగ్గర కలిదేవుడు మాట తీసుకుంటాడు. ఏమని? ఇప్పుడు నేనేమో స్ట్రిక్ట్గా వాళ్ళను కర్మలను బానిస చేసుకుంటే నేను పాలిస్తూ ఉంటా. మీరు వరాలు ఇచ్చుకుంటా వేర్రు అనుకో, విన్నావా? అవును, వాళ్ళు నా మీదకి అది చేస్తారు, తిరుగుబాటు చేస్తారు. ఏనా? ఎందుకంటే కలియుగంలో పుట్టేటోళ్ళు బాగా మేధావులై ఉంటారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరికి కూడా ప్రత్యక్షమై వరం ఇవ్వద్దు. ప్రత్యక్షమై వరం ఇవ్వకూడదు. ప్రత్యక్షమై ఇవ్వకూడదు. మీరు శిలారూపం దాల్చాలి, అంతే. ఇప్పుడు కంటికి కనబడకూడదు, అంతే. అందుకని ఇప్పుడు కనపడతలేదు మనకి. ఇప్పుడు తిరుపతిలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయండి. ఇన్ని ఘోరాలు జరిగినా కూడా దేవుడు వస్తుంటా? నాకు తెలిసి తిరుపతిలో ఒక 50% మన ఎప్పుడో ఏ కాలం నుంచో వచ్చిన నగలు కూడా ఉంటాయి. ఇప్పటికి దాదాపు 50-60% మాయమైనాయి. ఏంటి నగలా? ఓకే, అవును. ఇప్పుడు ఆ డబ్బును ఇంకెటో ఎటో దుర్వినియోగం, కాంట్రాక్టర్లు కానీ ఇదని అదని దుర్వినియోగం మస్తు నడుతూనే ఉన్నాయి. ఆడ ఎన్నో కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయి. అవును, అవి చేసిన వాళ్ళంతా హాయిగా ఉన్నారు. అవునా? అవును. ఇంతెందుకండి, ఇప్పుడు మొన్న ఒక అయ్యగారు కాలం చేశాడు, డాలర్ శేషాద్రి అని. ఆయన ఇల్లు చూశారా? డాలం శేషాద్రి ఇల్లు చూడలేదు కదా. ఆ ఇల్లు చూస్తే అసలు మనం ఆ ఇంట్లోకి పోయినామా, స్వర్గానికి పోయినామా అనిపిస్తుందండి. ఏనామా? ఆయన పడుకునేది కూడా ఉయ్యాల మంచం. వాస్తవంగా కూడా శ్రీ మహావిష్ణువు కూడా అలాంటిది ఉందా
అబ్బా. ఇది అబు కల్పననా లేకుంటే ఇదే నిజమా అనిపిస్తుందండి. అంటే ఆ భోగాలన్నీ కూడా శరీరానికి అని చెప్పాలా, తెలియదా? తెలుసండి, కానీ ఎందుకు తెలియదు? నిత్యం 24 గంటలు నా దగ్గర సేవ చేసుకోండి నాయనా అంటే వాళ్ళు చేసే సేవ అది. అర్థమైందా? వాళ్ళు భోగాలు అనుభవించుకుంటూ పెద్ద పెద్ద నాయకులతో అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఇప్పుడు ఏమైంది? 30,000 కోట్లు గవర్నమెంట్లకు వచ్చి పడ్డాయి. ఉన్నంతసేపే అనుభవించాం, అవునా కాదు? కాబట్టి కలికాలంలో ఈ ధర్మాలను అనుసరిస్తే ముందుకు సాగలేరు. విన్నావా? ఎప్పుడైనా కూడా అధర్మమే జయిస్తూ ఉంటుంది ఎక్కువ శాతం. చాలామంది ఎంత ధర్మంగా ఉందామన్నా అధర్మమే ఎక్కువ అది చేస్తూ ఉంటుంది, అధర్మమే రాజ్యం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కలికాలంలో మాత్రం ఎక్కువ శాతం అధర్మం అది చేస్తూ ఉంటుంది. కాబట్టి అంటే ధర్మంగా ఉండద్దా? ధర్మంగా ఉండద్దని కాదండి, ధర్మంగా చాలా మంది ఉన్నారు, కాకపోతే ఉన్నా కూడా అధర్మంగా వేయడానికి ఎక్కువ విలువ ఉంటుంది. అధర్మంగా విలువ అని కాదు, అందుకని పొమ్మని నేను అడుగుతలేను. వాళ్ళ జాతకాలు కూడా అదే విధంగా పూర్వజన్మానుసారంగా సాగుతాయి. పూర్వజన్మ చేసిన కర్మలో పోయిన జన్మ మంచి కర్మ చేసిండు అనుకో, ఈ చెడు మంచి ఏమని ఇస్తాడు, ఒక అధికారం ఇస్తాడు, హోదా ఇస్తాడు, భోగం ఇస్తాడు. కానీ దాన్ని వాళ్ళు సద్వినియోగానికి ఉపయోగిస్తారు, అంటే దుర్వినియోగానికి ఉపయోగిస్తారు, మంచికి ఉపయోగించరు. అట్లా దానికి కారణం ఏంది? పిల్లలు, భార్య, నా పిల్లలు, నా కథ, నా వ్యవహారం, నా కథ అంటే ఒక మాయలో ఉంటారండి, కలి మాయలో ఉంటారు. ఎందుకంటే ఇదంతా మా కుటుంబాలే తినాలి, నా వంశస్థులే తినాలి. వీడు చచ్చిపోయిన తర్వాత ఏ వంశం ఉంటుందో ఏది తెలియదు. అవును, యూనో 2 రోజులలో అన్ని వీకి పారేసి అవతల వారు ఎత్తారు. యూనో ఇప్పుడు తీసుకునే శ్వాస గట్టిగా తీసుకొని వదిలేంత వరకు కూడా మనకు గ్యారెంటీ లేదు. అవును, ఇటువంటి లైఫ్ను మనం జీవిస్తాను. అవును, యూనో అలాంటప్పుడు ఇవన్నీ వాళ్ళకు మాయలో పడిపోయి వాళ్ళు ఏం చేస్తారో తెలియక ఇదే గొప్ప, నా భార్య గొప్ప. అది చనిపోతే చూడండి, రమ్మనండి, వాళ్ళని చనిపోతారా చూద్దాం. గొప్పోడైనా రారు, వస్తారా? పిల్లలు వస్తారా? ఎవరు రారు. వాడు బతుకున్నంతసేపు మొత్తం నా కొడుకు అని చెప్పి అది చేస్తారు, నా భార్య అని అది చేస్తాడు. యూనో వాళ్ళ కోసం మొత్తం సగం ఆస్తి పోయినా ఏం చేయడు. అవును, యూనో కానీ ఒక వాచ్మెన్ 1 రూపాయి ఎక్కువ ఇవన్నీ అయ్యాడు. అవును, అదే కలియుగం యొక్క ధర్మమే అదండి. కాబట్టి మనం ఎంత కలియుగం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అగస్త్య మహాముని గురించి చెప్పాను కదా, ఈ కలియుగంలో ఎంతమంది జాతకాలు అయితే ఉంటాయో అంతమంది జాతకాలు రాశాడండి. ఆయన రాశారా? రాశాడు. కలియుగంలో ఉన్న ప్రెసెంట్ ఉన్న వాళ్ళు ఎవరు ఎప్పుడు పుడతారు, ఎప్పుడు చనిపోతారు. ఇక్కడ గ్రంథం ఉందా మరి? అది తాళపత్ర గ్రంథాలు ఉన్నాయండి. చిదంబరంలో జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నాయి. అర్థమైందా? ఎప్పుడు పుడతారు దాల్లోకి వెళ్ళి కొన్ని శాపం పెట్టిండు మళ్ళీ వాళ్ళ కులస్తులకు. అప్పుడప్పుడు ఈ వేలు ముద్దలు వేస్తే మేము మొత్తం మీ జీవితాన్ని చెప్పేస్తామంటారు. కూడా అది పెట్టుకున్న రైల్వే నగర్లో అక్కడిక్కడ తాళపత్ర గ్రంథాలతో చెప్తామని. అవును, వాళ్ళు ఇంటర్వ్యూకి రారు. దాని ఇంటర్వ్యూకి రారు అనే దానికి అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు చూడండి, మీరు పోతే రేలు ముద్ర వేసిరండి, ఒకవేళ మీరు దొరికింది అనుకోండి, వాళ్ళు మీ పేరు చెప్పేస్తారు, మీ భార్య పేరు చెప్పేస్తారు, మీ తల్లి పేరు చెప్తారు, మీ తండ్రి పేరు చెప్తారు. అప్పుడు నువ్వేమనుకుంటావు? అరే కరెక్టే ఉన్నది కదా అనుకుంటావు. సరే మరి మొత్తం చెప్పించుకుంటావా, మరి నువ్వేమవుతావు, ఏం కథ అంటే నీకు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. ఎగ్జైట్మెంట్ వచ్చి ఓకే అని చెప్పంటే మరి 5,000 అయితే 10,000 అయితే అంటే సరే క్యాసిడ్ చేసి ఇస్తాం, ఇది చేసి ఇస్తాం, బుక్ రాసి ఇస్తాం, అది అని చెప్పంటే సరే అని చెప్పి పెట్టేస్తాం. కానీ వాళ్ళకి ఒక శాపం ఉన్నదనే విషయం ఎవరికి తెలియదు. వాళ్ళకు ఒక చంద్రుడు ఉన్న రాశి మాత్రం దొరుకుతుంది అంటే ఆ లగ్నం దొరకదు. అందుకే వాళ్ళు ఇప్పటిదాకా ఏ యూట్యూబ్ ఛానల్ కానీ ఏ టీవీ ఇంటర్వ్యూకి కానీ రాలే. వస్తే దాన్ని మించిన వేరేది ఏది ఉండకు.
యూనో అగస్త్య మహాముని ఇలాంటి చెడుదారులు పడుతుంది ఈ గ్రంథం అని యూనో అందుకే ఆ లగ్నాన్ని ఎవరి లగ్నాన్ని కూడా కనబడకుండా చేసాడు. యూనో జనరల్గా అందరూ చెప్పే సూచిక శాస్త్రాలే వాళ్ళు చెప్తారు. యూనో కాకపోతే ఏంటంటే కొన్ని కల్పితాలు ఉంటాయి. నువ్వు పూర్వజన్మల దీనికి పుట్టినవు, నువ్వు పూర్వజన్మల వాళ్ళకి చేసినావు కాబట్టి 40 కలశాలు పెట్టాలి, ఈ విధంగా పూజలు చేయాలి అని చెప్పి ఒక రకమైన భయాన్ని కానీ గోల్ చేస్తారు అన్నట్టు. తలుపులు వేసి రూమ్లో పెట్టి యూనో అట్లా. ఓకే, చూసారు కదండి, గురువు గారు మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. రోజు ఫలాలు, వార ఫలాలు, మాస ఫలాల గురించి అవి నమ్మొచ్చా నమ్మకూడదా అన్న భయాలు గురించి భయాలు పెట్టుకోవద్దు అని చెప్పేసి కూడా మంచి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. అందరికీ కూడా ఒకే రకంగా ఉండవు అవి, ఎవరికి వారి లగ్నం చూసి చెప్పాలి. దాని ప్రకారంగా అయితే మీ వివాహాలు సెట్ అయితే మీ కెరీర్ కూడా సెట్ అవుతుంది. ఎవరికి వారికి ఇండివిజువల్గా ఉంటుంది. దాదాపు ప్రపంచం మొత్తం మీద 850 కోట్ల మంది ఉన్నారు ప్రజెంట్. అందరికీ కూడా ఒకే రకంగా ఉండదు. ఎవరికి పుట్టిన వారి సమయాన్ని బట్టి వాళ్ళకి చూసి చెప్తే వాళ్ళ యొక్క లైఫ్ అయితే బాగుంటుందని చెప్పేసి గురువు గారు మనకి ఇవ్వడం జరిగింది. మీకు కూడా ఆయన మంచి గోల్డ్ మెడలిస్ట్ ఆస్ట్రాలజీలో. మీకు ఏదైనా కావాలన్నా కానివ్వండి, ఏదైనా సందేహాలు కానివ్వండి, మీకు ఏదైనా దోషాలు బట్టి పీడిస్తున్నాయి అన్నా కానివ్వండి, గురువు గారికి కాల్ చేసి, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబర్కే కాల్ చేసి చెప్తే గురువు గారు ఖచ్చితంగా మీకు మీ దోష నివారణ చెప్తారు. మీకు భవిష్యత్తులో ఫలితాలు కూడా చెప్తారనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.